guys, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ RSV ఫ్యామిలీ. సో ఈరోజు వీడియో ఏంటంటే గణేష్ వ్లాగ్ అన్నమాట. అన్ని పూజలు అయిపోయినాయి, జస్ట్ గణేషుని తెచ్చుకొని పూజ చేయడమే ఉంది. అన్ని ప్రసాదాలు కూడా అయిపోయినాయి. చేస్తుంది వైషు మెయిన్ మన సంబంధం లేదు. అక్కడ మమ్మీ పిలుస్తుంది, వినబడతలేదు. వినాయక చవితి డెకరేషన్ అండి. హాయ్ ఫ్రెండ్స్, అమ్మలు నీ గురించి తెచ్చినాము. ఏమైంది వైషు? ఏం చేస్తున్నావు? డెకరేషన్ చేస్తున్నాం గణేష్. ఏంటది? తమలపాకు మీద గణేష్ అవుట్లైన్ వేటాడ పెడితే మంచిగా కొడతారని చేస్తున్నాం. ఇక్కడ డెకరేషన్ ఇచ్చి పెట్టి చాలా అవుదా? చాలా అవుతుంది. నువ్వేం చేస్తున్నావు? కాలు కూర్చుంటా మద్దు పప్పులం టేస్ట్ సో ఈ పప్పి అయితే తింటలేదు. కడుగు మంచిగా అయితే ఇందాక దోశ తెచ్చుకొని తిన్నాడు గాయస్. ఇంట్లో ముందు ఉంటాం మనం, తింటేనే కదా ఏ పనైనా సో చేస్తాం. మన డెకరేషన్ వచ్చే ఏం చేస్తున్నావు చెప్పు? కాయలు ఫ్రై చేస్తున్నా. ఇంకా అంతే, ఈరోజు తుమ్ముకొనే ఉండాలి కదా, అదే చేస్తున్నా. పెద్ద పెద్ద గజ్జాలే చిన్న చిన్న గజ్జాలు. ఇది బెల్లం అమ్మవారి వెనుక ఎల్లమ్మ పుల్లకొండ పెట్టినది, ఎల్లమ్మ తల్లి పూలచెట్టు పెట్టినది, కూర ఉడకబెట్టాలి. ఉడకబెట్టి తీసి చింతకాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేయాలి. అంటే కూర్చున్నాక మిక్స్ పట్టి పోపు చేసుకోవాలి. అంతే, అవునా? ఇంకేం చేయాలి. టేస్ట్ బాగుంటుందా? ఉండాల పాయసం ఇంకా పులిహోర అయితే రెడీ చేసినాం. తీసి 2 ప్లేట్ల పక్కకు పెట్టినాం దేవునికి తర్వాత పూజ చేసేటప్పుడు ఎక్కియాలని. సో నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ నుంచి వర్షం పడడం వల్ల గణేష్ తీసుకోవడం ఇబ్బంది అయిపోయింది. సో ఇప్పుడు మన బెల్లారంకి అయితే వచ్చినాం ఇక్కడ. సో ఇక్కడ గణేష్ని అయితే తీసుకోవాలి, కానీ అన్ని గణేష్ వచ్చేసి డ్యామేజ్ పీసెస్ లాగా ఉన్నాయి. సో డాడీ వచ్చేసి బొజ్జ బాగుండాలని చెప్పి అనుకుంటున్నాను. లాస్ట్ ఒకటి ఫిక్స్ అయిపోయినాం. వినాయకుడిని ఇంకా అన్ని సామాన్లు పూజ సామాన్లు తెచ్చుకున్నాక ఇక పూజ స్టార్ట్ అయితే చేసేసినాము. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. వచ్చేటువంటి 27 ఆగస్టు अस्माकं सहकुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुरारोग्य कपिलाय नमः गणाधिपाय नमः गणपतये